అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్ పాటలకు డాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడడం మొదలైనవన్నీ చేసేవారట. వాటితో పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేవాడు. అలాగే వెంట్రిలాక్విజం మీద కూడా బాగా ఆసక్తి ఉండేది వేణుమాధవ్కి. ఆ ఆసక్తితో బాంబే నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మను తెచ్చుకుని కోదాడలో వెంట్రికాలిజాన్ని మొదటిసారి ప్రజలకు పరిచయం చేశారు. ఆటను చదివే కళాశాల ప్రిన్సిపల్ని కలిసి మాట్లాడి కళాశాల వార్షికోత్సవానికి తన ప్రదర్శన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కార్యక్రమానికి అప్పటి శాసనసభ్యులు వచ్చి వేణుమాధవ్ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయనకు అది నచ్చడంతో భువనగిరిలో పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నారట. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అయిన ఎలిమినేటి మాధవరెడ్డి కూడా వేణుమాధవ్ను నల్గొండ పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నారు. నల్గొండలో ప్రదర్శన చూసిన చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. దీంతో మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వేణుమాధవ్ తనదైన శైలిలో చెప్పి అందరినీ మెప్పించారు. సభ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్